నోటిఫికేషన్స్ 1996లో వీళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చారు. డిజేబుల్ పీపుల్ అందరిలాగే అందరితో సమానమని, వీళ్ళకి హక్కులు ఉన్నాయని. అందుకే ఈ యూఎన్ ఏం చేస్తుందంటే ఈరోజు 4th డిసెంబర్ సెలబ్రేట్ చేయాలి, వీళ్ళకు హక్కులు ఇవ్వాలి, వీళ్ళకు అందరిలాగే హక్కులు ఉన్నాయి, వీళ్ళందరిలాగే అన్ని చేయగలుగుతారు అనే 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 ఆ రోజు ఈరోజు డిసెంబర్తో. మీరు చూశారు ఈ మధ్య డిజేబుల్ పీపుల్కి గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉంది, కానీ ప్రైవేట్ జాబ్స్ ఎక్కడ రిజర్వేషన్ లేదు. మీరు కష్టపడి మీరు బాగా చదువుకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మీదే నమ్మకం పెట్టుకుంటే మీకు ఏం చేయలేదు. మీరు ప్రైవేట్ జాబ్స్ కూడా ముందు రావాలంటే మీరు కష్టపడి, మీరు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సరే ఏదో చిన్న డిజబిలిటీ ఉండొచ్చు, కొంతమంది చిన్న డిజబిలిటీకి ప్రైవేట్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కష్టపడి మీరు ముందు వచ్చి మీరు ముందు వస్తే మీకు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలా జాబ్స్, గవర్నమెంట్ అయితే రిజర్వేషన్ కూడా ఉంది. నేను ఈ గవర్నమెంట్లో కూడా కోరుతున్నాం, ప్రైవేట్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. వీళ్ళకి అనుకూలమైన జాబ్స్ ఉంటాయి, వీళ్ళకి అనుకూలమైన జాబ్స్ ఉంటాయి. వీళ్ళు దాంట్లో కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. మేము కూడా ప్రపోజల్ గవర్నమెంట్ పెడతాం డెఫినెట్గా, ప్రైవేట్లో కూడా వీళ్ళకి 1% 2% ఏదో ఒక రిజర్వేషన్ కల్పించేటట్టు. ఇంకా మీరు చూస్తున్నారు గవర్నమెంట్ కూడా చాలా ముందుకు వస్తే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ నుంచి 3,000 6,000 పెన్షన్ చేస్తాం, ఫుల్ డిజబిలిటీ ఉంటే 15,000 పెన్షన్ చేస్తున్నాం. వీళ్ళకి మా గవర్నమెంట్ కూడా ఇంకా ముందు వచ్చి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ డిజబిలిటీ పీపుల్కి చేస్తామని మేము కోరుతున్నాం. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డాక్టర్ కృష్ణన్ గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ సొసైటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ సొసైటీ 23 years నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంట, వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ముగ్గురికి వీల్ చైర్స్, 15 మందికి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 4,5 లక్షల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలను ఈరోజు చేపట్టడం జరిగింది. ఈరోజు వీరందరికీ కూడా మధ్యాహ్న భోజనాన్ని ఓంకార క్షేత్రంలో ఉన్నటువంటి దర్శనైన ఆశ్రమం వారి గురించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కేవలం వికలాంగుల దినోత్సవం రోజు వీరికి సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా 365 రోజులు వీరి కోసం పనిచేసే కార్యాలయం బాలాజీ కాంప్లెక్స్లో ఉంది. దాంట్లో వారు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే వారికి అవసరమైనటువంటి పనులు ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు. ప్రభుత్వం ద్వారా అందే సహాయ సహకారాలు వారికి అందేటట్లు చేయడం, వారికి సలహాలను ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 5-6 స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. నవజీవన్ బదుల పాఠశాల, అదేవిధంగా సెయింట్ అందుల పాఠశాల, అదేవిధంగా జ్యోతి అందుల పాఠశాల, పెద్దకొండలో ఒక పాఠశాల ఉంది. సెయింట్ డాన్స్ మనోవికాస కేంద్రం గోపవరంలో ఉంది. ఈ పిల్లలందరికీ కూడా ఆయా స్కూళ్ళల్లోనే మేము ఆట పోటీలు నిర్వహించాం. వాళ్ళందరినీ ఈరోజు ఆహ్వానించలేదు. వచ్చే వారం ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి అక్కడ బహుమతులు అందజేయడం జరుగుతుంది. దాదాపు 300 మంది చిన్నారులకి, దివ్యాంగులకి వారికి ప్రత్యేకమైన నిత్యావసరాల కిట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి పెన్షన్స్ రావడం విషయంలో కానీ ఈ వీటికి కూడా సహకారం అందజేస్తూ వస్తున్నాం. అదేవిధంగా వికలాంగుల యొక్క ప్రత్యేక చట్టం కేంద్ర స్థాయిలో ఉంది. ఈ చట్టానికి అనుగుణంగా వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బాటలు వేస్తారని మనం ఆశిస్తున్నాం. ఆయన కూడా అన్నారు, ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే వికలాంగులకు చేరేటట్టు చేయాలని. ఈ తరుణంలోనే మనకు మంచి అవకాశాలు వచ్చినాయి. ఆ తరుణం ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం వికలాంగుల పక్షపాతి రాబోయే కాలంలో సువర్ణాలు లెక్కించే విధంగా వికలాంగులకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.